దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు చేసిన అద్భుతములు చదువుకుందామండి. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము చదువుకుందామండి. ఏలియా యొర్దాను నదిని పొడి నేలగా మార్చడం. ఏలియా గారు మరి దేవుడు పిలుపు వచ్చింది కదండి. ఆయన మరణించకుండానే దేవునితో మరి అగ్ని రథాల మీద వెళ్ళిపోతాకి ఆయన వెళ్తున్నారన్నమాటండి. వెళ్తుంటే ఎలీషా గారు కూడా నేను కూడా నీతోనే వస్తాను అని ఆయన కూడా మరి చాలా లోయలు అన్నీ అరణ్య ప్రాంతం అంతా కూడా దాటుకుంటూ వెళుతున్నారన్నమాట. వెళుతున్నప్పటికీ మరి వార్దాన్ నది దాటాలండి. వార్దాన్ నది దాటేటప్పుడు మరి ఆ నదిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన కప్పుకున్న దుప్పటి తీసి మరి ఏటిని కొట్టారండి. ఆయన వేటి మీద కొట్టగా మరి ఏలియా గారు ఆ పొడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళారన్నమాట అండి. అది ఏలియా గారు ద్వారాగా దేవుడు అక్కడ అద్భుతం చేశారు. మోసే గారు కూడా కర్రను ఇచ్చుకుని మరి సముద్రం కొట్టగా సముద్రం పాయలైంది. అలాగే ఏలియా గారు దుప్పటి తీసుకుని కొట్టగా మరి ఆ యొక్క యొర్దాను నది ఎండిపోయి పొడి నేలగా అయ్యిందండి. అలాగే యెహోషువ కూడా మరి మందసం తీసుకెళ్ళినప్పుడు కూడా మరి వాళ్ళ పాదాలు అక్కడ మోపినప్పుడు ఎగువ నుంచి దిగుకు వచ్చిన నీరు కూడా మరి ఏకరాశిగా నిలిచిపోయినండి. దేవుడు అద్భుతములు చేసే దేవుడు. మనము ఏదైనా సరే అడిగినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తారండి. మరి మనము కూడా విశ్వాసించి మరి మన పితరులకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు మరి మనకు కూడా సహాయం చేసే దేవుడు. ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే మన దేవుడు మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండే దేవుడు. మనకు మొరపెట్టినప్పుడు మన దేవుడు అయిన యెహోవా మనకు సమీపంగా ఉండినట్లు ఏ గొప్ప జనమునకి ఏ దేవుడు ఉండడమాట. అంత గొప్పగా మన దేవుడు మనకు సమీపంగా ఉండి సహాయం చేస్తారండి. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించను గాక. ఈ ఒక్క వీడియో మీకు నచ్చుతుంటే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచిగా చెప్పాలని మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. వందనాలండి.